అని చెప్పా కదా మీకు నిన్న నేను థ్రెడ్లు చూపించినప్పుడు. అది దీంతోనే చేస్తాను. చూడండి, చూపించమ్మా సరిగ్గా. ఇదిగోండి, దీంతోనే ఒక ఫోన్ హోల్డర్ ఈ షేప్లోనే వస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే, మన ఇంట్లో గాజు ఉన్నా సరే ఏదైనా ఇట్లాంటి రింగు చిన్న సైజు 2 సెంటీమీటర్స్ ఉంటే చాలు. కానీ ఈ మటుకి మరి ఈ స్టీల్గా ఉంటాయి, ఇవి కొనుక్కోవాలి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. నేను అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఇవి తక్కువ రేటే ఉంటాయి, కాదు కొంచెం డెలికేట్గా ఉన్నాయి. స్టీల్ అయితే ఇంకా బాగుంటాయి. ఈ ఫోన్ హోల్డర్కి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఇదిగోండి, ఇట్లాంటివి ఫస్ట్ ఈ దీనికి బిగిస్తాక మటుకి ఇట్లాంటి థ్రెడ్లో ఒక్కొక్కటి ఇలాంటి 4 తీసుకున్నా, 4 అంటే ఒక్కొక్కటి 4 మీటర్లు ఉండాలి. ఇవి ఇలాంటివి 4 కార్డులు తీసుకున్నాం, ఒక్కోటి 4 మీటర్లో. అంటే 4 నాళ్ళు 16, 30, 4, 2, 16 మీటర్లు కావాలి. ఇది 16 మీటర్లో 4. ఇదిగోండి, ఇవి 2 తీసుకున్నాను. నేను ఈ 2 కలర్ కాంబినేషన్ కలుపుతున్నాను కాబట్టి ఈ 2 తీసుకున్నాను. ఇది కూడా ఒక్కొక్కటి 4 మీటర్లు, ఇలాంటి 2 తీసుకున్నాను. ప్లస్ వీటికి కావాల్సింది ఇది చూపించామా. ఇదిగోండి, ఇవి నిన్న మీకు చూపించా కదా హ్యాంగింగ్స్. ఇదిగోండి, ఇవి ఒక రకం. అంటే 2 రంగులు తీసుకున్నా. థ్రెడ్లు 2 రంగులు ఉన్నాయి కాబట్టి ఆనంద గ్రీను ప్లస్ ఆరెంజ్ తీసుకున్నా. ఇవిగోండి చిన్నవి, ఇవి కూడా కావాలి మనకి. అందుకని ఆరెంజ్, బ్లూ కలర్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్కి ఈ మొత్తం 6, ఇవి 4, ఇవి 2, మొత్తం 6 కూడా టైట్ చేసేస్తాను. అవి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఈ పక్కన పెట్టేస్తాను. ఇక 4 దీనికి అటాచ్ చేసేయాలి. చూపిస్తున్నా చూడండి. ఒక్కొక్కటి 4 మీటర్లు అని చెప్పే కదా. పైనుంచి ఇట్లా పెట్టుకుని మొత్తం 6 కూడా టైట్ చేసేస్తాను నేను. ఇట్లా ఇదిగోండి, ఇలా రావాలి. 6 కూడా ఇలాగే రావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, 6 అటాచ్ చేస్తాను కదా. మధ్యలో ఒక కలర్, ఇటు వేరే కలర్, ఒకటే కలర్ వేసాను కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సెంటర్లో దానికి ఇట్లా తీసుకుని, ఇది బ్లూది కాబట్టి నేను ఆరెంజ్ ఎక్కిస్తాను. ఈ రెండిట్లకి కలిపి ఒకటి. పెద్ద హోల్స్ ఉంటాయి, కొంచెం చిన్న హోల్స్ కూడా ఉంటాయి. నేను బుక్ చేసినప్పుడు చిన్న హోల్స్ అని చూసుకోవాలి, కానీ ఇవి కూడా ఎక్కుతాయి. నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇట్లా ఎక్కించాం కదా. ఇప్పుడు ఈ పక్కన ఉన్నాయి చూసారా, దీన్ని ఏం చేయాలండి మనం, ఇదిగోండి ఇలా పెట్టుకుని ఇది ఉంది కదా ఈ థ్రెడ్, ఇట్లా పైనుంచి ఒకటి, ఇదిగోండి పైనుంచి ఇట్లా ఒకటి, మళ్ళీ కింద నుంచి ఇలాగా. ఇదిగో చూడండి, సరే. మళ్ళీ ఇంకోటి చూపిస్తా. పైనుంచి ఒకటి, కొంచెం గట్టిగా లాగండి, లాగితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అలాగే కింద నుంచి ఒకటి, ఇట్లా. ఇదిగో చూడండి, మనం పైన వేసాను చూసారా ముడి, ఆ టైప్లో వస్తాయి అన్నమాట. ఇట్లా రావాలి. అలాగే ఇది ఇలా సెంటర్లో ఉంటుంది. ఇది ఈ పక్కన ఉంది కదా, దీన్ని కూడా ఇట్లానే వేయాలి. ఇది ఎలా వేసాము అలాగా. అదేంటంటే ఈ పక్కకు తీసుకోవాలి. ఈ పక్కకు తీసుకుంటే పైనుంచి ఒకటి, కింద నుంచి ఒకటి, అట్లా పైనుంచి ఒకటి, కొంచెం పెద్దవి కదా లేదు. ఇది మనం గట్టిగా లాగాలి వేరు. ఇది ఇలాగా ఇలా పడుతుంది అన్నమాట 2 కూడా.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఇటు ఇటు కూడా సేమ్ వచ్చి ఇది ఇటు తిరిగి ఇటు తిరిగి చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే సెంటర్లో ఉంది కదా, ఇదిగోండి ఈ నాలుగిటిని ఇట్లా ముడేస్తాను చూడండి. ఇట్లా పెట్టి మళ్ళీ ఇంకొకసారి కొంచెం పెద్దవి తీసుకుంటాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా ఇట్లా వచ్చింది కదా, ఇది కొంచెం మూడిటి వచ్చింది సరే ఇలాంటిది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇందులోంచి ఒకటి తీస్తుంది. ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడిటిని ఇప్పుడు ఇట్లాంటి మూడే ఈ 4తో వేసాము, ఇది 3తో వేయాలన్నమాట. ఇట్లా ఇది చూసారా, ఇప్పుడు కనపడుతుంది మీకు 3 ఎలా వచ్చిందండి, ఎందుకంటే 2 కలర్లు వచ్చింది కదా, అందుకని చూసారా. ఇది ఇట్లా ఈ పక్కన కూడా ఈ పక్కన కూడా ఇంతే. ఇది 2 వైపులు ఇదొకటి ఇదొకటి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ 4 కూడా ఇక్కడ ఇలా ముడేసేసుకోవాలి. ఇది 3 చూసారా ఇట్లా వచ్చి ఫస్ట్ ఇది ఇలా, సెకండ్ది ఇలా కింద నుంచి ఇలా పైకి చూపిస్తారు చూడండి, అది ఎలా వచ్చింది. ఇది ఇట్లాగా ఇలా వేస్తాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటికి మళ్ళీ ఇలా పోసెక్కించుకోవాలి. ఇదే టైప్లో 4 కూడా కింద దాకా వేసుకురావాలి, కింద వరకు వేసుకురావాలి. 4 రావాలి. ఇది ఒక బిట్టు ఇట్లా 4 పోసలు ఎక్కించి 4. అది ఎలా వేసానో చూపిస్తాం అండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 1 2 3 4 అని చెప్పాను కదా, 4 పూసలు వేయాలని చెప్పాను. 4 పూసలు వేసా. ఫస్ట్ ఎలా వేసామో మనం రెండోసారి కూడా అలాగే రావాలి. ఈ కూడా ఫస్ట్ ఎలా వేసామో అయ్యే రావాలి. అవి వచ్చాక మళ్ళీ 3 వేసాను కదా, 3తో పాటు వేసాను కదా, అవి ఇది 4, ఇది 4. ఇది చూడండి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని కూడా ఇదిగోండి ఇట్లా వేయాలి, ఇట్లా వేసి వదిలేయాలి అంతే. అది కూడా ఎలాగో చూపిస్తాను మీకు. ఫోన్ పెట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి ఇదిగోండి ఈ 2 ఉన్నాయి కదా, ఈ కుడి చేతి పక్క ఈ రెండింటిని ఏం చేస్తాను అంటే పైన ఎలా వేసానో అలాగే వేస్తాను. పైన ఒకటి కింద ఒకటి. ఇంకొకసారి అండి 2 సార్లు కదా, పైన ఒకసారి కింద ఒకసారి. ఇవి ఇక్కడికి ఇది అయిపోయింది. ఇది కూడా సేమ్ ఇట్లానే వేయాలి. ఇది కూడా ఇది వేస్తేనే కానీ మనం మళ్ళీ రింగ్ పెట్టడానికి పనికి పెట్టాలి. ఇదిగోండి ఇక్కడతో ఇలా ఉంచేయాలి, ఇవి వేయకూడదు. ఈ 2 ఇలా ఉంచేయాలి, ఇవి పక్కన పెట్టి ఇవి కూడా వేస్తాను. ఇవి కూడా వేసేస్తే ఈ 3 ఈ ఒక 6 ఎక్కించాం కదా మనం, 6 3 దీనికైనా 3 ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇట్లానే వేసేస్తాను. ఇదిగోండి చూడండి 2 వైపులా ఇట్లా వేసేసాను. ఇదిగోండి ఈక్వల్గా వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ రింగ్ని ఎలా పెడతాను చూడండి. ఇవి కిందే ఉండాలి, ఈ రింగ్ ఇట్లా పెట్టి ఇవి ఆ తాళ్ళు కింద ఉండాలి, ఇది పైన ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, దగ్గరకంట ఇట్లా తీసుకుని ఇట్లా దీని కింద నుంచి ఇట్లా
2 సార్లు వేయాలి, 1కి 2 సార్లు ఇట్లా. ఇది ఒకటి 2 సార్లు వేసాం కదా, ఇంకోటి దాని పక్కదే. ఇటు పక్కన 6 కార్డులు ఉన్నాయి కదా, ఆ 6 కూడా ఇట్లానే వేసుకోవాలి. 2 సార్లు ఒకటి 2 సార్లు వేయాలి. అదే దగ్గర గట్టిగా లాగాలి. తర్వాత సరి చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఇప్పుడు ఇది కింద నుంచి ఇట్లా రావాలి. ఇట్లా ముళ్ళా వస్తే మీకు ఇక్కడ స్టిఫ్ అయిపోతుంది. ఇంకొకసారి ఇట్లా. ఇప్పుడు ఇది దీని పక్కన అన్నీ కూడా 2 సార్లు రావాలి. రెండు ఇవి కూడా ఒకటి 2 ఇది అన్నీ కూడా కింద నుంచి ఒకసారి, మళ్ళీ 2 కూడా కింద నుంచి 2 సార్లు అన్నాను కదా. ఇది వేసేసాను. చూసారా దగ్గరికి వచ్చినట్లాగా. ఇది ఈ పక్కన కూడా అట్లానే వేయాలి. ఇగోండి గట్టిగా లాగాలి, అయితే స్టిఫ్గా ఉంటుంది. టైట్గా ఉండాలి. ఇది వేస్తాం కదా, ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇవి వేసేస్తాను. చూడండి ఇట్లా వచ్చినాయి కదా, టైట్ చేశాక ఇట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ 10 కార్డ్స్ ఇవి పెడతాను. మళ్ళీ ఒక్కొక్కటి 1 మీటర్ చొప్పున ఈ కలర్ తీసుకుంటా. కింద కనపడదు కాబట్టి ఎల్లో కలర్ వేసేస్తా కింద, పైన ఈ 2 కలర్లు వేస్తాను. అది ఎలా వేస్తాను తర్వాత చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్లో కలర్ పెట్టేస్తా. ఇక్కడ 10 మీటర్స్ అనమాట, ఒక్కోటి మీటర్ ఉండాలి. అలాంటి 10 థ్రెడ్లు తీసుకుని ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ టైట్ చేసేసి మొత్తం అన్నీ మళ్ళీ అల్లుకి రావాలి. అది కూడా ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి 1 మీటర్ చొప్పున 10 మీటర్స్ తీసుకున్నా. 1 మీటరే చూడండి. ఇట్లా మొత్తం 10 కూడా ఎక్కించుకొచ్చేయాలి ఇలాగే. ఇవన్నీ 10 కార్డ్స్ ఎక్కిచ్చేసాను కదా, ఇవన్నీ ఎక్కిచ్చేసాను. తగ్గించేస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవి ఉన్నాయి కదా, ఇట్లా ఏం చేస్తాను, ఇప్పుడు పూసలు ఎక్కించాలి. నేనేం చేస్తాను, కింద ఎల్లో వేసాను కాబట్టి ఎల్లోకి ఆరెంజ్ వేసాను కాబట్టి ఆరెంజ్కి ఆరెంజ్ వేస్తే కలిసిపోద్ది కాబట్టి బ్లూ వేస్తాను. బ్లూది ఇట్లాంటి పూసలు ఉంటుంది కదా, కింద చూపించే కదా ఆనంద గ్రీన్ అని, దానికి ఇది వేస్తాను. అన్నీ ఇవి 10 ఎక్కుతాయి. 10 కూడా ఇవి వేస్తాను. మళ్ళీ పైన వేరేది వేసేటప్పుడు అది వేరేగా పూస మారుతుంది, అప్పుడు అది చూపిస్తాను. ఇప్పుడు కింద మట్టికి ఇదిగోండి ఈ 4 కార్డుల్లో ఈ మధ్యలో ఉన్న రెండింటికి ఈ పూస ఎక్కిస్తున్నాను. అలా ప్రతిదానికి కూడా ఇదిగోండి ఈ 4 అయిపోయినాయి కదా, ఈ 4 రెండింటి మధ్యలో దానికి అట్లా మధ్యలో దానికి ఒక్కొక్క పూస అలా 10 ఎక్కుతాయి. ఎక్కిచ్చేస్తాను. నాలుగిట్లో ఒకదానికి ఇట్లా
అలా అన్నీ ఎక్కిచ్చేస్తాను. ఇదిగోండి ఈ 8 వేసుకొచ్చేసాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిసారి ఇంతే, ఫస్ట్ 8 వస్తాయి, తర్వాత ఇవన్నీ 1 2 3 4 5 6 7 వచ్చినాయి కదా, తర్వాతే 6 వస్తాయి. ఇదిగోండి ఇట్లా పెట్టేసి ప్రతిదీ కూడా అంతే, పై 8 వేసుకొచ్చేయాలి, 8 7 వచ్చినాయి కదా, ఇవి 7 వేసుకొచ్చేయాలి, తర్వాతది ఈ 2 పక్కెట్టి ఇలాగా ఈ 4, మళ్ళీ ఈ 2 కూడా పక్కన పెట్టేయాలి, తర్వాత మళ్ళీ ఇంకో దానికి వచ్చినప్పుడు ఈ 2 కలపాలి. ఇట్లా వేసుకుంటూ వెళ్ళడం. అయితే టైట్గా లాగండి, టైట్గా లాగితేనే బాగుంటుంది, లేకపోతే లూజ్గా కనపడుతుంది. మళ్ళీ ఈ 4, దీని 2 దీని 2 అట్లా, తర్వాత 8 ఈ 4 అయ్యే వస్తాయి. అట్లా స్టెప్ వైజ్గా వెళ్తూ ఉంటాం. మనం మధ్య చొక్క ఎలా పెడతాం ముగ్గుకి, అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం పెద్ద ఫోన్లు ఉంటాయి కదా, వాటికి అనమాట అది పడుతుంది. ఫోన్లో కాదు, ఎలా అయినా మన హ్యాంగింగ్ ఫ్లవర్ పెట్టుకుంటాం కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 ఏళ్ళు కదా, 2 ఏళ్ళు అంటే ఇలా తెలిసిపోద్ది మనకి, 2 ఏళ్ళు వేసామని వీటిని బట్టి తెలిసిపోద్ది. ఇప్పుడు 3 6 వేసాము, ఇలా ఉంచి ఇప్పుడు 7 వేయాలి కదా. 7 వేసే ముందు ఏం చేయాలంటే పైన పోచి పెట్టుకుంటే ఇలా జోబులాగా కావాలి కాబట్టి పైన కూడా కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే అడుగుదాన్నే ఇదిగోండి ఈ 2 ఉన్నాయి కదా మనం పక్కన పెట్టుకున్న ఈ 7కి అని చెప్పి, ఇదిగోండి ఈ 2 ఇది దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టి, ఇదిగోండి ఇలా పెట్టాం కదా మనం, ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ 2ని ఇలా టాకాయ వేసుకోవచ్చు. అదే ఫస్ట్లానే, కాకపోతే అది ఇటు ఇది అటు తీసుకొస్తాం, ఎందుకంటే పైన మళ్ళీ మనం మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయాలి కదా. ఇది కింద పార్ట్ కాబట్టి ముందే ఇవి పెట్టాలి, మనకు సపోర్ట్ కావాలి కదా పైన జోబులాగా కూడా పెట్టడానికి, అందుకని చెప్పి ఇట్లా. ఇది కూడా ఇలానే వస్తుంది, 7 దానికి ఎలా వచ్చినాయో అలాగే రావాలి, అందుకని ఇది కొంచెం మెల్లిగా వేయాలి. ఇట్లా ఇది ఇటు పక్క వచ్చేసింది కదా, ఇప్పుడు ఇటు పక్క అంత టైటు కాదు అంత లూజు కాదు, ఇక్కడ థ్రెడ్ లెక్కాలి కదా మళ్ళీని మనకి ఇబ్బంది అవ్వకుండా. ఇది మళ్ళీ ఇటు పక్కన ఇలా తీసుకుని ఇట్లా ఇట్లా ఏదో మనం మళ్ళీ దీనిపైన ఎట్లాంటివి మళ్ళీ పెట్టాలి కాబట్టి ఎంత లూజ్ ఉండాలి. ఇట్లా మనం ఫోన్ పెట్టుకోవాలంటే దీనికి ఇది ఉండాలి కదా, పైన ఫోన్ ఇది ఎట్లా పెట్టుకోవాలి కదా, ఇట్లా పెట్టుకోవాలి, మనకి పైన కూడా కావాలి కదా ఫోన్ తెచ్చుంటే, అందుకని ముందే ఇది అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఇలా నుంచి ఇప్పుడు ఈ 7దే కదా మనం వేసింది, ఇంకా వేయాలి కదా 7 లోపల అవి కూడా వేసేసుకున్నాం. అట్లానే కింద దాకా రావాలి, కాకపోతే కింద ఏంటంటే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడి నుంచి ఇలా డైమండ్ షేప్ రావాలి. అది ఎక్కడి నుంచి కూడా చూపిస్తారో 2 వదిలేయాలి, 2 వదిలేస్తే హాఫ్ డైమండ్ లాగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇదిగోండి కింద పార్ట్ అంతా అయిపోయింది. ఇక్కడ లెక్క పెట్టుకోండి, 1 2 3 4 5 6 7
8, 9, 9 రావాలి ఇలాగా. 9 వచ్చాక ఇది ఇక్కడికి వచ్చేసింది కదా ఈక్వల్గా. ఇదిగోండి ఈ చివరికి వచ్చేసినాయి కదా. ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే 2 కార్డులు వదులుకుంటా ఇట్లా ఇట్లా వేసుకుంటారు వాళ్ళు. మొత్తం కూడా ఇది అయిపోగానే మళ్ళీ 2 కార్డులు వదిలేసుకోవటం. అలా ఇది ఏ షేప్ ఉందో, ఈ హార్ట్ షేప్ ఏ షేప్ ఉందో ఆ షేప్లో లాగా రావాలి. లాస్ట్కి వచ్చేసరికి ఒకటి వస్తుంది. 2 వదిలేయాలి, టాప్ 2 వదిలేయాలి. ఈ ఫస్ట్ ఈ 2 వదిలేస్తానా, ఇవన్నీ వేసుకొచ్చాక ఇటు పక్కన కూడా 2 వదిలేయాలి. ఇలా 2 వదిలేయాలి. ఇవన్నీ వేసుకొచ్చేసాక మళ్ళీ 2 వదిలేయాలి. అలా 2 వదులుకుంటా వేసుకొచ్చేయాలి. మొత్తం కూడా చూడండి ఇట్లా వేసుకొచ్చేస్తానని చెప్పాను కదా. హాఫ్ డైమండ్ కింద 2 వదిలి, ఇగోండి అన్నీ 2 వదిలి లాస్ట్కి ఒకటి వచ్చింది చూడండి. మనం మధ్య చుట్టూ ఎలా పెడతాం అలాగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మిగిలినవి కదా, ఇట్లా ఏం చేస్తామంటే ఇలా కిందకేసి, ఇట్లా కిందకేసి మనం ఈ చుట్టూ ఏం చూసారు ఇక్కడ, ఇవి ఫస్ట్ అలా చుట్టుకుని రావటం మొత్తం కూడా. ఇట్లా మొత్తం కూడా దీనికి వేసి చుట్టుకుని వచ్చేయాలి. మొత్తం వైర్లన్నీ కూడా మిగిలిపోయినవన్నీ కూడా ఇట్లా చుట్టుకుని దగ్గర గంట చుట్టాలి. ఇట్లా మిమ్మల్ని నేను ఇది మీటర్ తీసుకోమన్నాను కదా, 10 వేసే వాటిని 1.5 మీటర్ తీసుకోండి. మీకు చిన్నగా అంటే గమ్మున రాదు. 1.5 మీటర్ తీసుకోండి. ఇది ఎందుకని అంటారా, దీనిపైన మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి కదా మనం ఫోన్ పెట్టడానికి. అందుకు ఇది ఇప్పుడు ఇది అయిపోయాక ఈ ఫిట్టింగ్ చేద్దాం. మొత్తం కూడా ఇది ఇలా వేసుకొచ్చేయాలి. మొత్తం ఈ వైర్లన్నీ కూడా ఒక్కోదానికి ఒక్కొక్కటి 2 సార్లు తిప్పుకుంటా రావాలి. తిప్పుకుంటూ వస్తే అప్పుడు ఇది అయిపోద్ది, కిందది అయిపోద్ది. ఇంకా పైది ఉంటుంది, కిందది అయ్యాక పైది మొదలెట్టాలి. దగ్గరకంటే వేసుకొచ్చేయాలి. లూజ్ అయిపోద్ది కదా, అందుకని దగ్గరికి వచ్చేలాగా వేసుకొచ్చేయాలి. మొత్తం వేసుకొచ్చేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ నుంచి వెళ్ళిందల్లా ఇచ్చి కింద పార్ట్ అంతా ఇలా వచ్చింది చెప్పే కదా. అన్ని ఇళ్ళల్లో 2 ముడుల కింద వేసుకురావడం మొత్తం వేసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ థ్రెడ్లకి ఏం చేయాలంటే, ఇదంతా ఎల్లో కాబట్టి ఎల్లోకి వేస్తే బాగోదు కాబట్టి నేను ఆనంద గ్రీన్ 2 మీటర్లు, ఇటు 2 మీటర్లు కావాలి, ఇటు 2 మీటర్లు కావాలి, మొత్తం 4 మీటర్లు తీసుకున్నాను. అది ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి. ఇది 2 మీటర్లు ఇలా పట్టుకుని సమానంగా ఇక్కడ ఉంది కదా, దీనికి ఇట్లా ఫస్ట్ ఇలా వేయాలి. ఇది ఇట్లా ముడిపడింది కదా, ఇట్లా పడింది కదా. ఇప్పుడు ఏం చేయడం, దీన్నే మళ్ళీ ఈ పక్కదాన్ని ఇట్లా వేసి మళ్ళీ ఇంకొకసారి ఇట్లా 4 రావాలి. మళ్ళీ ఈ పక్కది కూడా వేయాలి. గట్టిగా లాగితే చక్కగా ఈ కలర్ బాగుంటుంది కాబట్టి ఇది వేసాను. మళ్ళీ ఈ కింద కాటిని ఇలా పైన వేసుకోవాలి. పైన వేసుకుని దీన్ని 2 సార్లు, ఇది 2 సార్లు, ఆ పక్కది 2 సార్లు, 4 రావాలి ఇలా వరుసగా. ఇటు నుంచి సెంటర్ వరకు ఈ 2 మీటర్లు సరిపోద్ది. మళ్ళీ అటు నుంచి ఇంకో 2 మీటర్లు, 4 మీటర్లు చెప్పాను కదా, అందులోది ఆ 2 మీటర్లు అటు నుంచి సెంటర్లోకి సరిపోద్ది అనమాట. గట్టిగా లాగాలి. కింద ఎల్లో థ్రెడ్ కనపడకూడదు. ఇట్లా పైకి వేసుకొని, ఎల్లోది పైకి వేసుకొని, ఆనందమ్మది గట్టిగా లాక్కొస్తే ఇట్లా దగ్గరికి ఇలా అని సరే ఇట్లా పట్టుకుంటే మనకి జరగదు.
మొత్తం కూడా ఇలా వేసుకొచ్చేది సెంటర్ వరకు. ఇటు నుంచి ఇంకొక ఆట పెట్టాలి. ఈ సెంటర్ వరకు ఇలాగే లాగాలి. చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ 16 1 మీటర్ చొప్పున 16 థ్రెడ్లు ఎక్కించాను చూడండి. పైన వేసినట్టే వేసాను. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా ఈ పూసలు పెట్టాలి. 4 ఈట్లు 2 ఈట్ల మధ్యలో ఒకటి, ఈ 4 ఈట్లో 2 ఉన్నాయి కదా, ఈ 2 ఈట్లో ఒకటి, అలా పూస ఎక్కించుకోవాలి. మొత్తం ఎక్కించేసుకుని ఇట్లానే వేయాల్సింది. ఫస్ట్ టైం ఇట్లానే వేయాలి. అది కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇట్లానే ఫస్ట్ లాగానే సేమ్, కాకపోతే ఇక్కడ ఎక్కువ వస్తాను. ఇదిగోండి పైదానిలాగానే నాలుగు వచ్చేసాను. ఇక్కడ కూడా 8 పీసులు ఎక్కినాయి. 14 కూడా 8 పీసులు ఎక్కినాయి. చూడండి ఇట్లా వేసుకొచ్చేసాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 వదిలేయాలి. పైదానిలాగానే ఈ 2 వదిలేయాలి. ఈ మధ్యలో లాగి వేసుకురావాలి. 8 వచ్చినాయి కదా, 8 వచ్చినాయి కదా. ఇప్పుడు 7 రావాలి. మళ్ళీ తర్వాత ఈ 2 కలుపుకుంటే మళ్ళీ 8 రావాలి. అలాగా ఆల్టరేషన్లో మధ్య చుక్క ఎలా పెట్టుకుంటాం అలా అలా వస్తాయి. ఇక్కడ మట్టికి వేసేటప్పుడు ఈ 2 మిగిల్చాం కదా మనం, ఈ 2 ఫస్ట్లో అవి చూపిస్తానండి. ఈ 6 కూడా వేసుకొచ్చి ఈ 2 ఎక్కడ ఫిట్ చేసి మళ్ళీ తీసుకురావాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఇట్లా వేసుకొచ్చేయాలి మొత్తం కింద దాకా కూడా ఇలా వేసుకొచ్చింది. ఇది ఏ షేప్లో వచ్చిందో అదే షేప్లో రావాలి ఇక్కడికి. ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు 6 రావాలి. 6 కూడా చూద్దాం. ఇది ఎలా ఈ పక్కన ఎలా ఈ పక్కన ఉంది కదా, ఈ 2 వదిలింది. ఈ 6 వేసేసాక ఇది తీసుకుని ఇవ్వండి ఇందులోంచి తీసి అప్పుడు మళ్ళీ వేయాలి. 8 వచ్చేలాగా వేద్దాం, చూపిస్తాను. ఇవ్వండి పైన 8 వచ్చినాయి కదా, కింద 7 వస్తాయి. 1 2 3 4 5 6 7 వచ్చినాయి కదా. ఇప్పుడు మళ్ళీ 8 రావాలి. 8 రావాలంటే ఈ 2 వదిలేను కదా ఫస్ట్, నేను ఈ 2 వదలమన్నాను కదా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా వంగుంది కదా, ఇలా వంగుకోకుండా ఉండాలి కాబట్టి ఇది ఇలా పెట్టవసలా. ఇదిగోండి ఈ థ్రెడ్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఉంది చూసారా, ఇదిగోండి ఈ పెద్ద వేసుకున్నాం కదా మనం, ఈ 2 వదిలి లాంటివి అయ్యి కింద దాంట్లోంచి ఇలా తీయాలి. ఇలా తీసి పైకి వస్తుంది, ఎందుకంటే టైట్ చేయటానికి. ఇదిగోండి ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఈ 4 వేసుకోవటం ప్రతి దాడ అంతే. ఇప్పుడు 8 వస్తాయి కదా, మళ్ళీ 6 వస్తాయి. 6 వచ్చినప్పుడు ఇక్కడ 2 వదులుతాం, ఆ 2 మళ్ళీ ఇందులోంచి తీసుకోవాలి. ప్రతిదీ కూడా అంతే. 6ది పెట్టకూడదు, 7 దాంట్లోకి వస్తుంది. 8 దాంట్లోకి వచ్చినప్పుడే పెట్టాలి. 2 ఏది వదులుతామో అందులో ఒకటి తీసి ఇందులో పెట్టాలి. అది ఇటు కూడా 2 వదలాలి, ఇటు 2 వదలాలి. అలాగా మధ్యలో 6కి ఏం వదలవసలా. 2 7 8 వేసేటప్పుడే వదలాలి. ఓకేనా? ఇదిగోండి ఇట్లా టైట్ అవుతుంది అన్నమాట. ఈ చివర ఆ చివర 2 వదిలేం కదా, అవి ఇలా టైట్ చేస్తే మనం ఇట్లా వేసుకుని ఇవ్వాలి. మొత్తం కూడా అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లేక ఇట్లా వచ్చింది చూడండి. కింద ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. పైన ఈ మొక్కలు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలంటే కింద ఉన్న దాంట్లోంచి ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇదిగోండి ఈ హోల్లోంచి వీటిని ఒక్కొక్కటి వెనక్కి తీసుకొచ్చేయాలి. వెనక్కి తీసుకొచ్చి మొత్తం అన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చేసి కట్ చేసి అంటించేయాలి వెనకాలి. ఇవి మటుకి కట్ చేయదు, ఇవి కట్ చేయొద్దు. వీటితో చాలా పని ఉంది. మన హ్యాంగింగ్స్ అవి పెట్టాక అప్పుడు లెంతలు చూసుకుని కట్ చేయాలి. దీన్ని వద్దు. ఈ పైదాన్ని ఒకదాన్నే ఇట్లా హోల్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి కిందకి తీసుకొచ్చేయాలి మొత్తం. అప్పుడు ఇదంతా క్లీన్గా ఉంటుంది. చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పైన ఉన్నాయన్నీ ఇదిగోండి వెనక సైడ్ లాగేసాను. ఇవి వెనకాల తీసినవన్నీ ఇంతంత కాడికి కట్ చేసేసి ఇక్కడ వేడి చేసి అంటించేస్తే అవి అలా ఉండిపోతాయి. అవి కూడా వేడి చేసేసి ఈ మొక్కలు అంటించేస్తాయండి. పెద్ద వేయద్దు, చిన్నవి కట్ చేసేయండి. కట్ చేస్తే చిన్నవి వస్తాయి, ఇక్కడ అంటించేద్దాం. ఇది తిరగవైపు మాట, అందుకే ఇలా కనబడుతుంది. ఇదిగోండి ఫ్రంట్ చూడండి క్లీన్గా ఉంది కదా. ఇవన్నీ లోపల పంపించేసాక
వీటికి రింగ్స్ పెడదాము. ఇలాగా ఇది కూడా ఫిల్ చేయాలి కదా కనపడకుండా. దీనికి కూడా ఆనంద బ్లూ తీసుకుంటున్నాను. ఆ థ్రెడ్ వేసేస్తాను. ఆ థ్రెడ్ కూడా సేమ్ ఇట్లానే ఇట్లానే మిల్ పెట్టడం 2 సార్లు కూడా చూపిస్తాను. ఇది ఉంచండి. ఇవి కట్ చేసేసి వీటికి ఒకటి బ్లూ ఒకటి ఆరెంజ్ పెట్టాను. బ్లూ దానికేమో ఆరెంజ్ ఇలా ఇది పెడతాను అనమాట. ఈ పెట్టెలో అంటించేసి పెట్టేస్తాను. ఆరెంజ్కి బ్లూ పెడతాను మొత్తం. ఇది ఫస్ట్ రెండింటికి ఎక్కించేసుకోవాలి బ్లూది. తర్వాత ఆరెంజ్ది సింగిల్ దాంట్లోకి ఎక్కించి ఇట్లా వేడి చేసి ఇట్లా చూపిస్తే ఇది అయిపోద్ది.